రీసెంట్గా కోళ్లలో ఒక కొత్త వైరస్ వచ్చి కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, ఏపీలోని గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ వల్ల కోళ్లు, బాతులు, ఇతర పక్షులకు త్వరగా వ్యాధి వ్యాపిస్తుంది. అందుకే వైరస్ వచ్చిన కోళ్లని, గుడ్లని తినొద్దని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. తెలంగాణలో కూడా ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్లలోని కొన్ని ఫార్మ్స్ లో చాలా కోళ్లు చనిపోయాయని తెలుస్తుంది. దీంతో తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తమయ్యి ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లను రాకుండా చేయడానికి 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది చికెన్ మరియు గుడ్లను తినాలంటేనే భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు కూడా సోకుతుంది. ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువగా కోళ్ల ఫామ్ లో పనిచేసే వారికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ జబ్బు మనుషులలో వస్తే జ్వరం, దగ్గు, తలనొప్పి, మజిల్ పెయిన్, కాళ్ళు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ఈ వైరస్ దానంతటా అదే తగ్గుతుంది. కానీ ఈ వ్యాధి ముదిరితే చనిపోయే అవకాశం ఉంది. ఈ వైరస్ వచ్చిన కోళ్ళని కానీ, గుడ్లని కానీ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. 100 డిగ్రీ సెల్సియస్ వద్ద చికెన్ ని ఉడికిస్తే ఆ వైరస్ చచ్చిపోతుంది. కాబట్టి చికెన్ మరియు గుడ్లను తినాలనుకునేవారు దాన్ని బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఆపితే 2 నుంచి 3 నెలల్లో తగ్గుతుంది అని చెప్తున్నారు.